లగ్నం కుంభరాశి, కన్యా లగ్నంలో జన్మించాను నేను. 2 గంటల 10 నిమిషాలు. భరద్వాజ గోత్రం, మేడిచర్ల సూర్యనారాయణమూర్తి గారు నాగరత్నం గారికి ఆఖరి పిల్లగా పంచమ సంతానంగా జన్మించాను అనమాట. అది సర్టిఫికెట్లో ఒక 6 నెలలు అయినా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఏదో చేయాలి నా పిల్ల అని చెప్పి ఎవరో మా తాతయ్య గారు ఎవరో అప్పుడు ఒక 6 నెలలు తగ్గించో పెంచో రాసుకున్నారు. వాళ్ళ ఇష్టం, పెద్దవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. నేను పెద్ద అయిన తర్వాత పనులు నా అనుభవాలను బట్టి, నా జీవితాన్ని నేను మలుచుకుంటున్నాను. నా కన్న తల్లి ఆదర్శాల్లో సగం సాధించేశాను. ఎన్నింటికి పెళ్లి చేసి పిల్లల్ని కండం అనేది సాధించాలంటే మాత్రం ద్వితీయ వివాహం అంటే దానికైనా అరుగుడు కావాలిగా. ప్రథమ వివాహం తాగుబోతు పాటు చేసి వెళ్ళాడు. రెండో పెళ్లి మరి ఇంకా ఉన్నత స్థానానికి వచ్చానుగా, డబ్బు కూడా సంపాదించి తినడం నేర్చుకున్నాను, ఇంకొంచెం అభివృద్ధి చెందాను చదువులో. దానికి తగ్గ వాళ్ళు దొరకాలన్నమాట. అవుతుంది, మోసం అయితే తేలిక తప్ప. పెళ్ళి న్యాయం చేయడం అంటే కష్టం తప్ప, అర్హతలు చదువులు మనస్తత్వాలు కలిసి చక్కటి పెళ్లి చేయడం కష్టం. కానీ ఆడపిల్లని పోషించే మగవాడిని ఇవ్వడం కష్టం. కానీ పెళ్లి చేయడం కష్టం. పెళ్లి మోసాలు చేయడం తేలిక అనమాట. నేను ఎవరిని మోసం చేయను కాబట్టి ఇలా ఒంటరిగా ఉండిపోయాను. ఎవరు అవమానించినా పట్టించుకొని పాపపుణ్యాలు వాళ్ళకి. నా తల్లి యొక్క గొప్పతనాన్ని ఈ కవితలో నేను చెప్తున్నాను. చిన్నప్పుడు కొన్ని చిన్న వ్యతిరేకతలు ఆమెలో ఉండొచ్చు, ఓసారి 2 సార్లు కొట్టచ్చు, తిట్టచ్చు. ఆ తర్వాత ప్రేమగా దగ్గరికి తీసుకోవచ్చు. ఆ రెండో ఆమె ఇష్టం. ఆమె నా కోసం పడ్డారు, నన్ను భూమి మీదకి తెచ్చారు కాబట్టి ఇంకెవరికి అలాంటి అధికారాలు, అవమానించే అధికారాలు, అవకాశాలు ఇవ్వను. నా కన్న తల్లి, చేతులతో ఎత్తుకు మోసిన తల్లి, జాతలలో ఎలా ఉండాలో నేర్పించడంలో కల్పవల్లి, ఏమీ తెలియని పసికూన నీ పొత్తిళ్లలో ఉన్న ఈ బిడ్డ కన్నా, నీ నుంచి ఆవిర్భవించిన నా జ్ఞాన ఉషస్సు, సమాజానికి ఆధారమైన శాశ్వత యశస్సు, ఎదురుగా ఆనందంగా ఉన్న నీ ఆహ్లాదపు నవ్వుతో పెంచుకున్న నా భవిష్యత్తులో కష్టాలు సుఖాల బ్యాలెన్స్ సమీక్షించడంలో, ధీటుగా నిలబడడంలో నాకు ఆధారం అవ్వు. అయ్యో, ఆకాశంలో పిట్టలు ఎగిరిపోవు చెట్టుపై నుంచి అమిత వేగంతో, తల్లిదండ్రులు ఒడిలో పెరిగిన పిల్లలు ఎగిరిపోవు విద్యా ఉద్యోగ కుటుంబ ఆలంబనతో. నాకు ఏ ఆలంబన లేకున్నా కూడా, ఒంటరిగా నేను మహిళనైనా కూడా 1,000,000 మంది మగవాళ్ళు కూడా నా ముందు సరిపోనంతగా చక్కగా స్కూటరు, కారు డ్రైవింగ్ అన్నీ నేర్చుకోవడం, నా పొట్టని పోషించుకోవడం. ఇందులో నాలో నా తల్లిగారు సర్వ ప్రపంచాన్ని, అన్ని ధైర్యాలు